హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వృత్తాలు విభజన చూసుకుందాం. మనకి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం అనేవి ఉన్నాయి గదా! ఈ నాలుగిటి నుంచి ఒకటైతే మనకి కంపల్సరీ రావడం జరుగుతుంది. ఓకేనా? ఉత్పలమాల అంటే కలువ పువ్వు అని అర్థం. ఇందులో వచ్చేసి మనకి 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ భరణ బభరవ అనే 7 గణాలుంటాయి. ఉత్పల అంటే భరణ బభరవ. మనం ఒక పద్యం ఇచ్చినప్పుడు దాన్ని ఘన విభజన ఇలా చేసుకున్నప్పుడు భరణ బభరవ అనేది కనుక వస్తే అది ఖచ్చితంగా మనకి ఉత్పలమాల అయి ఉంటుంది. ఓకేనా? ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20. 4 పాదాలుంటాయి. ఓకేనా? 7 గణాలుంటాయి. ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20. యతిమైత్రి 1-10. ప్రాస నియమం కలదు. ఇగో పద్యం ఇలా ఇస్తారనుకోండి, మనం ఇలా గురులఘును గుర్తించి దాన్ని వృత్త విభజన చేయండి అంటే, ఇట్లా విభజన చేసిన తర్వాత భరణ బభరవ అని కనుక వస్తే అది మనకి ఉత్పలమాల కిందకి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఇందులో వచ్చేసి మనకి 1-10 యతిమైత్రి ప్రాస నియమం ఉంది. 20 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ. 7 గణాలుంటాయి. భరణ బభరవ అనేవి 7 గణాలు. ఇది గుర్తుంచుకోండి. ఉత్పలమాల అంటే మనకి భరణ బభరవ. ఒక కోడు ఉత్పలమాల, భరణ బభరవ, ఉభయ అని గుర్తుంచుకోండి. ఉభయ. ఓకేనా? ఉభయ అంటే 2 అని అర్థం కదా. ఉత్పలమాల వచ్చిందంటే బాగా గుర్తు రావాలి ఉభయ అనేది. ఓకేనా? నెక్స్ట్ చంపకమాల. చంపకమాల అంటే సంపంగి పువ్వు. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు నజ భజ జజర అనే 7 గణాలుంటాయి. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఉత్పలమాల అంటే భరణ బభరవ. ప్రతి పాదం నందు 7 గణాలు వస్తాయి. అక్షరాల సంఖ్య 20. యతి 1-10 అక్షరాలు. ఇందులో వచ్చేసి చంపకమాలలో వచ్చేసి పాదాలు 4. ప్రతి పాదం నందు నజభజ జజర అని 7 గణాలు ఉంటాయి. అక్షరాల సంఖ్య 21. యతి 1-11 అక్షరాలకు చెల్లుతుంది. ప్రాస నియమం ఉంది. నజ భజ జజర. ఇందులో వచ్చేసి నజ భజ జజర అనే 7 గణాలు ఉంటాయి. ఎట్లా గుర్తుంచుకోవాలంటే నా చనా మసాలా, శనగలు అట్లా అంటాం కదా. సో చానా చంపకమాల వస్తే నా గుర్తుకు రావాలి. చనా, నజభజ జజర అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం శార్దూలం. శార్దూలం అంటే పెద్ద పులి. శ్యామల అని గుర్తుంచుకోండి. శార్దూలం మసజస తతగా. శ్యామల, శార్దూలం మసజస తతగా అని గుర్తుంచుకోండి. ఓకేనా? ప్రతి పాదం నందు మసజస తతగా అని 7 గణాలు ఉంటాయి. 4 పాదాలు. యతిమైత్రి 1-13. ప్రాస నియమం కలదు. శార్దూలాలు వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడతాయి. మనం ఎట్లా గణ విభజన చేయాలి అంటే, ఇట్లా గణ విభజన చేసినప్పుడు మనకి మసజస తతగా వస్తుంది. ఓకేనా? మసజస తసగా వస్తే గనుక మసజస తతగా వస్తే గనుక అది శార్దూలం అవుతుంది. గుర్తుంచుకోండి. ఒక పద్యం ఇచ్చి దాన్ని గణ విభజన చేసి ఏ వృత్తం గుర్తించమండి అంటే మసజస తతగా వస్తే మాత్రం మనకి శార్దూలం. మసజస తతగా శార్దూలం, శ్యామ. ఓకేనా? అదే ఉత్పలమాల అయితే ఉభయ, భరణ బభరవ. ఉత్పలమాల, భరణ బభరవ. అదే మనకి చంపకమాల అయితే శనగలు, చనా మసాలా ఇట్లాంటివన్నీ గుర్తుంచుకోండి. అంటే చంపకమాల, నా అంటే నజభజ జజర. నెక్స్ట్ వచ్చేసి మత్తేవం. మదపు టేనుగు. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు సబరణమయవ అనే 7 గణాలు అనేవి వస్తాయి. ఓకేనా? ప్రతి పాదం నందు 20 అక్షరాలు అనేవి ఉండడం జరుగుతుంది. యతిమైత్రి 1-14 అక్షరాలు. సబరణమయవ. మసక చీకట్లో. ఓకేనా? మసక. మత్తేవం అంటే సబరణమయవ. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇవి 4 మనకి ఈ 4 నుంచి కంపల్సరీ ఒకటైతే వస్తుంది. వీటిని ఎలా విడదీసుకోవాలని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మీకు యమత రాజబానస అనేది గుర్తుందా? ఎట్లా వేయాలంటే ఇక్కడ మామూలుగా ఒక సర్కిల్ లాగా వేసేసి యమత రాజ బానస
ఇది మీకు కావాలంటే చెప్పండి, నేను సపరేట్ వీడియో చేసి పెడతాను యమాత రాజవానసాది. దాన్ని బట్టి మనం లఘు గురువులను గుర్తించాలి. ఈ దీర్ఘం ఉంటే గురువు, దీర్ఘం ఉంటే గురువు, ఒక అక్షరానికి వేరే ఒత్తు ఉంటే కూడా గురువు. ఇక్కడ చూడండి మూడింటికి గురువులే ఉన్నాయి. ద, ము, నో. దీనికి ఎందుకు నో దీర్ఘం కాదుగా ఎందుకు గురువు పెట్టారు అంటే దాని పక్కన అదే అక్షరానికి సంబంధించిన ఒత్తు అనేది ఉంది కాబట్టి దానికి కూడా మనం దాని ముందు అక్షరానికి గురువు పెట్టాలి, దానికి మాత్రం లఘువు పెట్టాలి. ఇక్కడ చే అంటే దీర్ఘం కాబట్టి గురువు, ఇక్కడ బా మామూలు కాబట్టి లఘువు పెట్టారు. ఓకేనా? ఈ విధంగా మనం గణ విభజన అనేది చేయవలసి ఉంటుంది. నేను యమత రాజవాంస అనేది సపరేట్ వీడియో చేసి పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.